చూద్దాం. సీఎంఆర్ఎఫ్ పథకంలో జరిగిన అవినీతిపై తెలంగాణ సిఐడి అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశారు. ఫేక్ బిల్లులు పెట్టి పలు ఆసుపత్రుల్లో డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ లో పలు ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు నలుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ పథకంలో జరిగిన అవినీతిపై తెలంగాణ సిఐడి అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశారు. ఫేక్ బిల్లులు పెట్టి పలు ఆసుపత్రుల్లో డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ లో పలు ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు నలుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. పలు ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. సీఎంఆర్ఎఫ్ సంబంధించి వరంగల్లో ఏ ఆసుపత్రుల మీద ఈ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 ఆసుపత్రులపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సీఎంఆర్ఎఫ్ స్కాన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదు చేయగా ఫేకు బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నట్టు ఆసుపత్రులను గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, ఇటు వరంగల్ టౌన్ సంబంధించిన కావచ్చు, మహబూబాద్ జిల్లాలో ఆసుపత్రులపై సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. వైద్యం చేయకపోయినప్పటికీ కూడా బిల్లులు పెట్టి 28 ఆసుపత్రులు కూడా బిల్లులు తీసుకున్నట్టు సిఐడి అధికారులు గుర్తించిన పరిస్థితి. 30 ఆసుపత్రుల నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసినటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. 30 ఆసుపత్రులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులు ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకు ఆసుపత్రి ఇంత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు సీఎంఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి నకిలీ పిల్లల కోసం ఫేక్ బిల్లులు పెట్టుకొని ఎందుకు ఇట్లా వ్యవహరించినటువంటి చర్చ సంబంధించి కూడా వైద్యానికి గత ప్రభుత్వం ఎవరైతే వ్యవహరించారో, గత ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎవరైతే ఇందులో సీఎంఆర్ఎఫ్ సంబంధించిన వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి అందరిపై కూడా కేసు నమోదు చేస్తారు. ఇంకా ఎవరైనా ఆసుపత్రికి సంబంధించిన ఎవరు ఉన్నారా, లేదంటే ఎందుకు అప్పుడు ఫేక్ బిల్లులు చేశారో, ఇట్లా ఏం జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన పరిస్థితి. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. 30 ఆసుపత్రులపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆసుపత్రులకు సంబంధించి కూడా అధికారులు వచ్చి అసలు ఎప్పుడు బిల్లులు పెట్టారు, ఎప్పుడు ఎంత మేరకు ఈ బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది, ఎవరెవరి ప్రమేయం ఇందులో, ఎవరు సహకరించారు, ఎవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా ఆసుపత్రికి సంబంధించిన వారందరూ సహకరించారా, అసలు ఎవరి ప్రమేయంతో ఇలా సీఎంఆర్ఎఫ్ చెక్ల సంబంధించిన స్కామ్ కొనసాగినటువంటి ఎంత విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకైతే హనుమకొండ జిల్లాలో ఒక ఆసుపత్రి కావచ్చు, మహబూబాబాద్ జిల్లా 2 ఆసుపత్రులు, కరీంనగర్ జిల్లాలో 2 ఆసుపత్రులపై అయితే సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఇంకా ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై ఎటువంటి విషయాలు బయటకు పడతాయి, సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యాలు వారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు, లేదంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, అప్పుడు సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రమేయంతో ఇటువంటి స్కామ్ కు ఒడిగట్టారన్నటువంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రైట్, సీఎంఆర్ఎఫ్ స్కామ్ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. మొత్తంగా ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు సంబంధించి ఆసుపత్రులపై కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఖమ్మంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గాయత్రి, సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై మాత్రానికి సిఐడి పోలీసులు హైదరాబాద్ లో దాదాపు 30 హాస్పిటల్ సంబంధించిన 30 ఆసుపత్రులపై కూడా కేసులు నమోదు చేసిన క్రిమినల్ కేసులు నమోదు చేసిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి 9 హాస్పిటల్తో పాటు బోనకల్ మండలం సంబంధించిన ఒక హాస్పిటల్ పై కూడా మొత్తం 10 హాస్పిటల్ కూడా సీఎంఆర్ఎఫ్ ఫేక్ సంబంధించిన సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 100 కోట్ల రూపాయల స్కామ్ కూడా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఖమ్మం పట్టణానికి సంబంధించిన శ్రీకర మల్టీ స్పెషల్ హాస్పిటల్ తో పాటు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్ తో పాటు బోనకల్లు మండల కేంద్రంలో
ప్రైవేటు వైద్యశాల నిర్వహిస్తున్న మెగాశ్రీ హాస్పిటల్ బోనకల్ సంబంధించిన ఈ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యాలు ఇందులో పనిచేసిన సిబ్బంది కూడా వైద్యులతో సహా మొత్తం అంతా కుమ్మకై పేషెంట్లు ట్రీట్మెంట్ పొందకున్నా గానీ వాళ్ళ పేర్ల మీద సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించి ఫేక్ బిల్స్ ఇవ్వడంతో వారంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకోవడం, ఆ తర్వాత సెక్రటరియట్ నుంచి సచివాలయం నుంచి కేంద్రంగా వాళ్ళంతా ఎంక్వైరీ చేయడం. దాదాపు ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వివాదం కొంచెం నడుస్తుంది. దాదాపు ఈ గతంలో కూడా మనం ప్రైమ్ లైన్ వేదిక గతంలో ఖమ్మం పట్టణానికి సంబంధించిన 9 హాస్పిటళ్లపై కూడా సిఐడి పోలీసులు ఎంక్వైరీ చేశారనే కోణంలో కూడా ప్రధానంగా కథనాలు కూడా ప్రచురించడం, ఆ సందర్భంలో కూడా కొంతమంది హాస్పిటల్ యాజమాన్యాలు కూడా రకమైన బెదిరింపు ధోరణిలో కూడా పాల్పడిన సందర్భం చూడవచ్చు. ఇప్పుడు తాజాగా ఈ రోజు సిఐడి పోలీసులు వీరిపై దాదాపు 30 హాస్పిటల్పై హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ హాస్పిటల్ 30 ఆసుపత్రులపై కూడా సిఎంఆర్ఎఫ్ పత్రాలపై దాదాపు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన విషయంపై కేసు నమోదు చేయడంతో ఒకసారిగా ఈ హాస్పిటల్ యాజమాన్యాలు మొత్తం ఒక పక్క భయాందోళన నెలకొన్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ హాస్పిటల్ పై కూడా సీజ్ చేస్తారా లేదా అనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే డిఎంఎన్హెచ్ఓ కూడా వీటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ సీజ్ చేసే విషయాన్ని కూడా బృందాన్ని కూడా ఖమ్మం జిల్లా బృందం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సుమారు ఖమ్మం పట్టణంలోని 9 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో మొత్తానికి ఇవి దాదాపు 100 కోట్లకు పైగా కూడా ఈ స్కామ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరోపక్క దాదాపు 60 నుంచి 50 లక్షల వరకు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెగాశ్రీ హాస్పిటల్ బోనకల్లో ఉన్న హాస్పిటల్లో కూడా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల ఫేక్ సిఎంఆర్ఎఫ్ పత్రాలు కూడా వాళ్ళు ఎంక్వైరీలో పూర్తిగా తేలినట్టు కూడా తెలుస్తుంది. ఇక మొత్తం పూర్తిగా ఎంక్వైరీ జరిగితే గానీ దీంట్లో ఏ హాస్పిటల్ సంబంధించింది, ఏ ఆసుపత్రి వాళ్ళు ఎంత ఫేక్ సిఎంఆర్ఎఫ్ లెటర్లు పంపించారు, ఎంత నిధులు స్వాహా చేశారు, ఈ నిధులు స్వాహా చేసిన విషయంలో సిబ్బంది వాటా ఎంత, వైద్యుల వాటా ఎంత, కొన్ని హాస్పిటల్స్ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో నిర్వహణ చేస్తున్న మేనేజ్మెంట్లు ప్రత్యేకంగా దాదాపు 6 హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎక్కువగా. ఈ 6 ఆసుపత్రులకు సంబంధించి కూడా యాజమాన్యాలు ఎంత సిఎంఆర్ఎఫ్ ఫేక్ సిఎంఆర్ఎఫ్ బిల్స్ కాజేశారనే దానిపై కూడా డిఎంఎన్హెచ్ఓ బృందంతో పాటు ఖమ్మం ఒక పోలీస్ కమిషనర్ నుంచి కూడా ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేసి వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా సర్వత్రా చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హాస్పిటల్ యాజమాన్యాలు కూడా 2-3 ఆసుపత్రులు కూడా ఇప్పటికే మూసివేసి యాజమాన్యాలంతా దొడ్డిదారిన వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. గాయత్రి. రైట్ రజనీకాంత్, ఈ సిఎంఆర్ఎఫ్ స్కామ్ కు సంబంధించి ఏవైతే హాస్పిటల్స్ మీద కేసులు పెట్టారో ఆ ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం అసలు ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే సిఐడి విచారణకు సంబంధించి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది వీళ్ళ మీద? ఎస్ గాయత్రి, గతంలోనే మన ప్రైమ్ లైన్ వేదికగా ఈ సిఎంఆర్ఎఫ్ నకిలీ పత్రాల ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వకున్నా గానీ నకిలీ పేషెంట్లకు ఇచ్చినట్టుగా సిఎంఆర్ఎఫ్ బిల్స్ మొత్తం పూర్తి స్థాయిలో కాజేసినట్టు, దీనికి సంబంధించి సెక్రటరియట్ లో కొంతమంది అధికారుల ప్రోద్బలంతో ఈ ఆసుపత్రుల యాజమాన్యాలలో కుమ్మకై కొంత 100 కోట్ల రూపాయలు కాజేసినట్టు కూడా గతంలో తెలిసినప్పటికీ కూడా గతం తెలిసిన విషయం సందర్భంలో ఖమ్మంలో ఎంక్వైరీ చేసిన సిఐడి అధికారుల బృందం ఖమ్మంలో ఎంక్వైరీ చేసి పలానా ఆసుపత్రిలో వచ్చి యాజమాన్యాలతో పూర్తిగా సమాచారం తీసుకున్న సందర్భంలో కూడా ఆసుపత్రుల యాజమాన్యాలపై కథనాలు ప్రశ్నించిన సందర్భంలో కూడా వారంతా కూడా ప్రైమ్ లైన్ పై కూడా కేసు వేస్తాం, ప్రైవేట్ కేసు వేస్తాం అంటూ మాత్రానికి సోషల్ మీడియా వేదిక కూడా ట్రోల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ సందర్భంలో కూడా సిఐడి అధికారులు కూడా వాళ్ళని బాహటంగా హెచ్చరించారు. త్వరలో వీళ్ళపై కేసులు కూడా నమోదయ్యే అవకాశాలని చెప్పారు. తాజాగా ఇప్పుడు నిన్న సిఐడి పోలీసులు సెక్రటరియట్ సంబంధించి దాదాపు 30 ఆసుపత్రులు ప్రధానంగా ఖమ్మం పట్టణం సంబంధించి ఖమ్మం పట్టణంతో పాటు బోనకల్ మండలం సంబంధించి మొత్తం 10 హాస్పిటల్ ఎక్కువగా ఈ 30 హాస్పిటల్ ఏతున్నాయో 4 జిల్లాల పరిధిలోని ఎక్కువ ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ఆసుపత్రులే కుంభకోణానికి పాల్పడటంతో మొదలనికి ఆ ఆసుపత్రులపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ హాస్పిటల్ నిర్వహణ రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళంతా ఎంతెంత స్కామ్ చేసిన దానిపై కూడా పూర్తి స్థాయిలో సిఐడి పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా దానిపై కూడా మీమాంస నెలకొన్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే మన లోకల్ పోలీసులు ఖమ్మం జిల్లా పోలీసులు కూడా ఈ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యాలను అరెస్ట్ చేసేందుకు రంగం కూడా సిద్ధం చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఎంఆర్ఎఫ్ పథకంలో జరిగిన అవినీతిపై తెలంగాణ సిఐడి అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశారు. ఫేక్ బిల్లులు పెట్టి పలు ఆసుపత్రులు డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ లో పలు ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు. మరోవైపు 4గురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే ఏ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారనే దానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. రైట్ గాయత్రి, సిఎంఆర్ఎఫ్ స్కీమ్ పై అయితే స్కామ్ పై అయితే 6 కేసులు నమోదు చేసినట్టయితే సిఐడి తెలుసుకున్న పరిస్థితి కనపడుతుంది. వైద్యం చేయకపోయినా చేసినట్లయితే బిల్లులు
సృష్టించి ఆసుపత్రి వాళ్ళు బిల్లులు చేసి సీఎంఆర్ఎఫ్ చెట్లు స్వాహా చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా 28 ఆసుపత్రులపై అయితే కేసు నమోదు చేసినట్లు సిఐడి చెప్తున్నప్పటికీ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై అయితే కేసులు నమోదు చేశారు. మొత్తం 30 ఆసుపత్రులను గుర్తించి నకిలీ ఆసుపత్రులపై సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఈ నిధులు కొట్టేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై అయితే కేసు నమోదు చేసినట్లయితే సిఐడి తెలుస్తున్నది. 30 ఆసుపత్రులు విచారణ చేసి కేసుని ముమ్మరం చేసినట్లయితే సిఐడి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా కరీంనగర్, హైదరాబాద్ వీటితో పాటు నల్గొండ కూడా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా నల్గొండకు సంబంధించిన వైద్య ఉన్నతాధికారులను అడిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళు ఈ విషయాన్ని ఇంకా గోప్యంగా ఉంచారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శంకర్.